యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః. ఎక్కడ స్త్రీలు పూజింపబడదురో అక్కడ దేవతలు సంచరిస్తారు. ఎక్కడ స్త్రీలను పూజించరో అక్కడ జరిగే సత్కర్మలకు విలువ ఉండదు అని అంటోంది మన సంస్కృతి. త్రిమూర్తులకు మూలమైన ఆది పరాశక్తి స్త్రీ. ప్రకృతిని స్త్రీ రూపంగా చెప్పాయి వేదాలు. మాతృదేవోభవ అని తల్లిని ప్రత్యక్ష దైవంగా పూజించుచున్నారు ఋషులు. ఋగ్వేదంలోని దేవీ సూక్తం స్త్రీని విశ్వశక్తిగా చెప్పింది. మన ఉపనిషత్తులు, శాస్త్రాలు స్త్రీని సాధికారత కలిగిన స్వరూపంగా పేర్కొన్నాయి. ఋగ్వేదం స్త్రీ ఔన్నత్యాన్ని ప్రశంసించింది. అంతేకాదు, పురాణ ఇతిహాసాల్లో సీత, సావిత్రి మొదలైన ఎంతోమంది స్త్రీ శక్తుల్ని మనం పూజిస్తాం. కానీ కాలం మారింది, దౌర్భాగ్యం మన గడప తొక్కింది. పూజించాల్సిన అవసరం లేదు. స్త్రీని గౌరవిస్తే చాలు అనే మాట నుంచి దిగజారి స్త్రీని సాటి మనిషిగా చూస్తే చాలు అనే స్థాయికి పడిపోయింది సమాజం. మొన్నీ మధ్య పారిస్ వేదికగా ఒలింపిక్స్లో మన మహిళా శక్తులు పివి సింధు, మను భాకర్ దేశ ఖ్యాతిని రెపరెపలాడించడాన్ని మనమంతా ఆనందించాం. అలా ఓవైపు స్త్రీలు ఆకాశమే హద్దుగా ఉన్నత శిఖరాలై దూసుకెళుతుంటే, మరోవైపు స్త్రీలపై అత్యాచారాలు కూడా అంతే స్థాయిలో పెరిగిపోయాయి. దీనికి ఉదాహరణ కలకత్తాలో జరిగినటువంటి ట్రైనీ డాక్టర్పై అత్యంత పాశవికంగా జరిగినటువంటి అత్యాచారం, హత్య. సమాజం ఎంత దిగజారిపోయిందో ఈ ఒక్క సంఘటన చాలు. ఇలాంటి సంఘటనలు ఇంతకుముందు కూడా వేలు జరిగాయి. కానీ మనం వేలపై లెక్కెట్టినన్ని మాత్రమే మనకి గుర్తున్నాయి. ఇలాంటి సంఘటనల గురించి విన్నప్పుడల్లా మనమంతా బాధతో నిండిపోక మానదు. భవిష్యత్తు గురించి ఆందోళన కలగక మానదు. ఒకవైపు సమాజం సాంకేతికంగా, వైజ్ఞానికంగా అన్ని రంగాల్లో పైకి వెళుతుంటే, మరోవైపు ఈ మధ్య స్త్రీలను విక్రయించే సిగ్గుతో తలదించుకునే సంఘటనలు పెరగడం అత్యంత బాధాకరమైన విషయం. అది ఎక్కడో కాదు, హైదరాబాదులోని పాత బస్తీలో ఈ మధ్య జరిగింది. దుబాయ్లో పని ఆశ చూపి అమ్మాయిల్ని అరబ్ షేకులకు అమ్ముతున్న ముఠా గుట్టు రట్టయింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన గురించిన వివరాలు పాత బస్తీలోని పేద ముస్లిం మహిళలకు దుబాయ్లో ఉద్యోగం పేరుతో ఆశ కల్పిస్తున్నారు కొంతమంది బ్రోకర్లు. అక్కడికి వెళ్లాలంటే దుబాయ్ షేకులను పెళ్లి చేసుకోవాలని నమ్మిస్తున్నారు. అలా షేకుల దగ్గర 2 లక్షల రూపాయలు తీసుకుని అమ్మాయిల్ని అప్పగించేస్తున్నారు. ఆ తర్వాత మహిళల్ని విజిటింగ్ వీసా పేరుతో దుబాయ్ పంపిస్తున్నారు. ఇలా ఇప్పటికి 5 మహిళల్ని బస్తీ బ్రోకర్లు అమ్మినట్లు సమాచారం. నిజానికి ఇలాంటి సంఘటనలు దశాబ్ద కాలంగా జరుగుతున్నాయనే చేదు నిజాన్ని విన్నప్పుడు ఒళ్ళు గగురు పొడవక మానదు. జీవితాల్ని కర్కశంగా చిదిమే ఈ రాక్షస క్రీడలకు ఎవరు ఎందుకు కళ్ళెం వేయడం లేదు అనే సందేహం కలుగుతోంది. అయితే ఇలాంటివన్నీ అంతర్గతంగా జరిగిపోతుంటాయి. వెలుగులోకి రానివ్వకుండా అడ్డుకునే దుష్ట శక్తులెన్నో చేతులు అడ్డు పెడుతుంటాయి. పేద అమ్మాయిలు, చదువుకోని కుటుంబం నుండి వచ్చిన అమ్మాయిలే వాళ్ళ టార్గెట్. కేవలం ముస్లిం అమ్మాయిలే కాదు, అన్ని వర్గాల అమ్మాయిల్ని కూడా, ముఖ్యంగా పేద అమ్మాయిల్ని వీళ్ళు టార్గెట్. ముస్లిం తల్లిదండ్రులే కొంతమంది ఇలా అమ్మడానికి మొగ్గు చూపుతున్నారు పేదరికం వలన అనేది కూడా వెలుగులో చూసినటువంటి వాస్తవం. తల్లిదండ్రులకు డబ్బు ఆశ చూపి అమ్మాయిలను పెళ్లి పేరుతో దుబాయ్కి తీసుకెళ్తారు. ముక్కు పచ్చలారని అమ్మాయిలకు కాటికి కాళ్ళు చాపే దుబాయ్ షేకులతో నిఖా జరిపిస్తారు. మరోవైపు అన్నం పుణ్యం ఎరిగిన పిల్లలపై సైతం లైంగిక వేధింపులు జరపడం మానవత్వానికి మాయిన మచ్చగా మిగులుతున్నాయి. హైదరాబాద్ పరిసరాల్లోని స్కూళ్లలో అతి చిన్న వయసులో ఉన్న అమ్మాయిలపై అమానుషంగా లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. అది కూడా పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులే ఈ చర్యలకు పాల్పడడం జుగుప్సా కలిగించే విషయం. ఈ మధ్య ఇటువంటి సంఘటనలు పెరిగాయని సర్వేలు సైతం చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో 6వ తరగతి చదువుతున్న ఓ 12 ఏళ్ల పాప గురించిన విషయాన్ని చైల్డ్ లైన్ కోసం ఒక ఛానల్ కూడా ఇంటర్వ్యూ చేసింది. ఋతుస్రావం అంటే కూడా ఏంటో తెలియని ఆ పాపను బాగా చదువుతున్నావని, ఇంకా బాగా చదువుకోవాలంటే ఏం చేయాలో నేను చెప్తానని తన గదికి తీసుకెళ్లిన హెడ్ మాస్టర్ సెక్స్ వీడియోలను చూపించడం మొదలుపెట్టాడట. అదేదో చెడు వ్యవహారంగా గమనించిన ఆ చిన్నారి తప్పించుకోవడానికి చూస్తే పిల్లలందరికీ చాక్లెట్స్ తీసుకొద్దామంటూ కారులో తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు ఆ ప్రబుద్ధుడు. అమ్మాయి తన తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ సంఘటన 2002లో వెలుగులోకి వచ్చింది. ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. వాటిలో కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి. ఈ మధ్య నేను ఒక వీడియో కూడా చూపించాను. అక్కడ ఒక అమ్మాయి షాప్కి వెళ్తే ఆ షాప్ అతను అమ్మాయి 2 స్తనాలు పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. అంతేకాదు పెట్టుకున్నాడు కూడా. అది సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అడిగేవాడు లేడు. అమ్మాయి పాపం 14-15 సంవత్సరాల పాప ఉంటుంది. ఇది ఆ పాప ఇంటి దగ్గర చెప్పడానికి భయపడవచ్చు, లేదా చెప్పిన తల్లిదండ్రులు వాడితో ఎందుకులే అనుకుని భయపడవచ్చు, లేకపోతే
తన పాప గురించి బయటికి తెలిస్తే అందరూ నీచంగా లేకపోతే తక్కువగా చూస్తారని భయం కావచ్చు. ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా కలిసి వచ్చే అంశాలు. కానీ మనం ప్రతి విషయాన్ని కూడా బయట చెప్పగలగాలి. పిల్లలు ఎంత ధైర్యంగా చెప్పగలగాలో అలాగే మనం కూడా సమాజంలో దాన్ని తప్పుగా చూపించగలగాలి. హెడ్ మాస్టర్ కావచ్చు, ఒక డ్రిల్ మాస్టర్ కావచ్చు, ఒక షాపు యజమాని కావచ్చు, ఇంకొక అతను కావచ్చు, ఎవరైనా కావచ్చు, పోలీస్ వ్యక్తే కావచ్చు, ఆర్మీ వ్యక్తే కావచ్చు, ఎవరైనా సరే మన చిన్న పిల్లలతో మనం ఎలా బిహేవ్ చేస్తున్నారనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఒకప్పుడు సమాజంలో ఎలా తిరిగినా కూడా ధైర్యంగా ఉండేది. పిల్లలు ఆటలాడుకుని ఇంటికి వచ్చేవాళ్ళు, లేకపోతే సినిమాకి వెళ్ళి ఇంటికి వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా భయమే. అంతెందుకు, స్కూల్కి వెళ్ళిన తర్వాత మనకు ధైర్యంగా ఉంటుంది, ఎందుకంటే స్కూల్లో సెక్యూర్గా ఉంటారనే ఉద్దేశంతో. కానీ ఈ మధ్య చూస్తున్నటువంటి సంఘటనలు చూస్తే స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా మనకు భయమే. పిల్లలపై ఎటువంటి అఘాయిత్యాలు జరిగాయి, లేకపోతే ఎటువంటి కర్కసత్వాలు జరిగాయి అనేది. అలాగే హాస్పిటల్, ఈరోజు మనం చూస్తే ట్రైనీ డాక్టర్పై అత్యంత పాశవికంగా సమాజం తలదించుకునే విధంగా జరిగినటువంటి ఆ సంఘటన గురించి వింటే కన్నీళ్ళు వస్తాయి, రక్త కన్నీళ్ళు వస్తాయి, బాధ, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామనేది తెలుస్తుంది. అంటే హాస్పిటల్లో కూడా, అంటే పని స్థలంలో కూడా మనకి సరైన భద్రత లేదు. మరి ఇలాంటి పని దగ్గర మనకి భద్రత లేకపోతే, చదువుకున్న దగ్గర భద్రత లేకపోతే మరి మనం ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతాం? ఈ సమాజాన్ని ఈ విధంగా మనమే తయారు చేసుకున్నాం కూడా. దీనికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే నీ కొడుకే బయటికి వెళ్ళిన తర్వాత ఒక అమ్మాయిని కామెంట్ చేస్తాడు, ఒక అమ్మాయిపై అఘాయిత్యం చేస్తాడు. ఎందుకంటే అమ్మాయిలపై అఘాయిత్యం చేసిన ప్రతి ఒక్కడు ఒక తల్లి కొడుకే. నీ కూతురుపై, అంటే మన ఆడపిల్లలపై ఒకడు చేస్తున్నాడంటే వాడు ఒక అమ్మకి కొడుకే. అలాగే మన కొడుకులు కూడా ఇతర అమ్మాయిలపై ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారనేది గమనించకపోతే ప్రతి ఒక్కరూ ఈ సమాజంలో తప్పుకి బాధ్యత వహించాల్సి ఉంటుంది. అమ్మాయిలకి పదే 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 జాగ్రత్తలు చెప్పడం కాదు, మీ జాగ్రత్తలు అబ్బాయిలకు కూడా చెప్పాలి. ఎందుకంటే బయటికి వెళ్ళింది అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా. అబ్బాయిలకి జాగ్రత్త చెబితే చాలు, అమ్మాయిలు జాగ్రత్తగా ఇంటికి వస్తారు. ఎందుకంటే అమ్మాయిల చేతిలో అబ్బాయిలు మోసపోవచ్చు, కానీ అగత్యాలకి మాత్రం గురికారు. కాబట్టి మనం చెప్పాల్సింది అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకి కూడా. మీరు అమ్మాయిలకి జాగ్రత్తలు చెప్పకండి, సాంప్రదాయాల గురించి మాట్లాడండి, సంస్కృతి గురించి చెప్పండి. ఇష్టం వచ్చినట్లుగా ఏది పడితే ఆ డ్రెస్ వేసేసి ఇప్పుడు మళ్ళీ మహిళలకి స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు అనే మాట కాకుండా మన సాంప్రదాయాలు, సంస్కృతిని కూడా కాపాడుకునే విధంగా కూడా మనం తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. దివ్య దిశ అనే స్వచ్ఛంద సంస్థ హైదరాబాద్లో ఇలా నమోదైన కేసుల వివరాలు విడుదల చేసింది. ఏప్రిల్ 2021 నుంచి మార్చి 2021 వరకు మొత్తంగా 86 కేసులు రిపోర్టు కాగా, ఏప్రిల్ 22 నుండి సెప్టెంబర్ 2002 వరకు 43 కేసులు నమోదైనట్లు ఈ సంస్థ పేర్కొంది. ఇలాంటి కేసులు ఎక్కువగా రిపోర్ట్ అవుతుంది ప్రభుత్వ పాఠశాలల్లోనే అని ఆ సంస్థ వివరించింది. అయితే ఈ గణాంకాలు కేవలం హైదరాబాద్లోని 16 మండలాలలోనివి మాత్రమే. చుట్టుపక్కల కలిసి ఉన్న వేరే జిల్లాల సమాచారం వీటిలో కలపలేదని కూడా వివరించారు ఆ సంస్థ డైరెక్టర్. మరోవైపు దక్షిణ భారతదేశంలోని చెన్నైలో 2021 మే నెలలో సుమారు 200 లైంగిక దాడుల కేసులు విద్యార్థులు నమోదు చేశారని అవుట్లాడ్ ఇనిషియేటివ్ అనే సంస్థ వెల్లడించింది. ఇక ఉత్తర భారతదేశంలోనైతే లెక్కలేనన్ని సంఘటనలు ఇలాంటివి జరిగాయంట. దేశవ్యాప్తంగా చైల్డ్ లైన్లో వచ్చిన డేటాను పరిశీలిస్తే రిపోర్ట్ అవుతున్న కేసుల సంఖ్య ఈ మధ్య పెరిగినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత స్కూళ్లు తెరుచుకోవడంతో ఈ సంఖ్య పెరిగింది. అయితే మొత్తంగా ఇలాంటి కేసులు ఎన్ని వస్తున్నాయి, వీటిలో స్కూళ్లలో జరుగుతున్న లైంగిక దాడులు ఎన్ని అనే ప్రశ్నల విషయంలో సమగ్ర డేటా అందుబాటులో అయితే లేదు. నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ బ్యూరో విడుదల చేసిన వివరాల ఆధారంగా చూస్తే 2020లో మొత్తంగా పిల్లలపై వేధింపుల కేసులు 47,221 నమోదయ్యాయి. 2021లో ఈ సంఖ్య 53,874కు పెరిగింది. ఇక దీనికి భిన్నమైనటువంటి మరో అంశాన్ని పరిశీలిస్తే కేవలం ఒక 3 నెలల క్రితం జరిగిన సంఘటన ఎంతగానో బాధ కలిగిస్తుంది. స్కూటీ కావాలని అడిగి 2-3 లక్షల రూపాయలు ఇస్తే ఆడపిల్లను పెంచుకోవడానికి ఏర్పాటు చేస్తారు. బైకు కావాలని అడిగి 4-5 లక్షలు ఇస్తే మగపిల్లాడిని దత్తత ఇచ్చేందుకు 2-3 రోజుల్లో ఏర్పాటు చేస్తారు. స్కూటీ, బైకు అని అడిగితే పిల్లలను ఇవ్వడం ఏమనుకుంటున్నారేమో. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం పిల్లలను విక్రయించే ముఠా పెట్టుకున్న కోడ్ లాంగ్వేజ్ ఇది.
పసికందులను అంగట్లో సరుకుగా అమ్మేస్తున్న ముఠాను ఓ 3 నెలల క్రితం తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీ, పుణేల నుంచి పిల్లలను తీసుకువచ్చి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పిల్లలు లేని వారికి అమ్ముతున్నట్లు గుర్తించారు. ఈ ముఠాలోని 11 మందిని రాచకొండ కమిషనరేట్ పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటి వరకు 14 మంది పిల్లలను విక్రయించారని గుర్తించి వారిని వెనక్కి తీసుకొచ్చారు. వీరిని పెంచుకుంటున్న తల్లిదండ్రులు నిబంధనలను పాటించకుండా అడ్డదారిలో పిల్లలను కొనుగోలు చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. అయితే పిల్లల్ని కొని పెంచుకుంటున్న వారు కూడా ఇప్పుడు సొంత తల్లిదండ్రులకు ఇవ్వడానికి విలవిల్లాడుతున్నారు. ఎందుకంటే సొంత పిల్లల్లా పెంచుకున్నారు. వాళ్ళ కన్న పిల్లల్లా పెంచుకొని ఇప్పుడు వాళ్ళకి ఇవ్వడానికి బాధ కలుగుతుందంటే మరి కన్నవారు ఎంత బాధపడతారో అర్థం చేసుకోవాలి మనం. అందుకే మనం ప్రతిదీ ఏ వస్తువైనా సరే కొంటే ఆచితూసి కొనాలి. ఏ వస్తువైనా సరే, లేదా ఒక మనిషిననే కాదు, ఒక వస్తువుని మనం ఎంతో జాగ్రత్తగా కొనాలంటే, ఒక పిల్లడిని మనం కొంటున్నామంటే ఎంత నిబంధనలు ఉండాలంటే, వాళ్ళు ఎక్కడ వేరే తల్లి కడుపు కొట్టే కదా మీకు తీసుకొస్తున్నారు. రేపొద్దున మీ దగ్గర కూడా పెంచుకున్న తర్వాత తీసుకువెళ్ళిపోయి వేరే వాళ్ళకి అమ్ముతారు కదా. అది ఎందుకు మీరు గమనించడం లేదు? పిల్లల్ని కొన్నవారు ఎందుకు కొన్నారు, ఏం చేస్తారన్నదే వారి భవిష్యత్తును నిర్ణయించే ఆందోళనకరమైన అంశం. మనిషి జన్మ ఎత్తిన వారు పసికందుల్ని పశువులు అమ్మినట్లుగా ఎవరి పిల్లలను తీసుకొచ్చి ఇలా అమ్మేయడం నిజంగా అమానుషం. ఇలాంటి సంఘటనలు ఇక మీదట జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం, అధికారులతో పాటు బాధ్యత గల పౌరులు కూడా తగు రీతిలో జాగ్రత్తలు పాటిస్తారని మన ఛానల్ తరపున మనస్ఫూర్తిగా చెబుతున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్.